అందం అక్కడి వారి సొంతం. ఎవరిని చూసినా అందంగా, అంతకు మించిన ఆకాశాన్నంటే మంచుకొండల్లో జీవించే ఓ గిరిజన తెగకు సంబంధించిన ఆడ మగ ఎవరిలో చూసినా ఓ ప్రత్యేకమైన అందం, ఆకర్షణ కనిపిస్తుంది. సినిమా హీరోయిన్లు సైతం ఈర్ష్యపడేలా మేకప్ లేకుండానే వెలిగిపోయే హంజా మహిళల గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటుంది. అక్కడి మహిళలు 60ల్లోనూ 20ల్లా కనిపిస్తుంటారు, పిల్లలను కంటుంటారు, 120 ఏళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. అలసట అనేదే ఉండదు. ఎవరి పని వారు చురుగ్గా చేసుకుంటారు. నిజానికి ఓ మనిషి సగటు జీవితకాలం ఎంత? ప్రాచీన కాలంలో అయితే నిండు 100 ఏళ్లు జీవించేవారు. ఆపై నిన్న మొన్నటిదాకా అది 62గా ఉండేది. ఇప్పుడు కాస్త పెరిగింది. కానీ భారత పాకిస్తాన్ సరిహద్దులైన గల్గిత్ బల్చిస్తాన్ ప్రాంతంలో జీవించే హుంజా తెగకు చెందిన గిరిజనం ఇప్పటికీ 120 ఏళ్ల దాకా జీవిస్తారట. 80 ఏళ్లు వచ్చేసరికి మనవాళ్లైతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డం చూస్తుంటాం. కానీ ఆ తెగవాళ్లు మాత్రం 100 ఏళ్లు వచ్చినా ఆరోగ్యంగానే ఉంటారట. కరోనా, క్యాన్సర్ వంటి రోగాల సమస్యే లేదు. అవంటే ఏంటో కూడా అసలు అక్కడి వారికి తెలియదు. 70 ఏళ్లు వచ్చినా యవ్వనంగా కనిపించడం ఈ తెగవారి ప్రత్యేకత. వీరినే బురుషా అని కూడా అంటారు. అయితే ప్రపంచానికి తెలిసిన పేరు మాత్రం హుంజా పీపుల్. నిజానికి ఇదో మిరాకిల్ అని చెప్పొచ్చు. 70 ఏళ్ల వయసులోనూ తరగని ఉత్సాహం, అందం. 60 ఏళ్లు దాటినా బిడ్డకు జన్మనిచ్చే తల్లులు ఈ ప్రాంతానికే సొంతం. పాకిస్తాన్లోని హుంజా ప్రాంతంలో నివసించే వీరు అలా ఉండటానికి వారేమీ అమృతాల్లాంటివి తాగటం లేదు. జస్ట్ వీరి జీవన విధానమే వారిని ఇంత ప్రత్యేకంగా నిలబెడుతోంది. గడ్డకట్టే చలిలోనూ చన్నీళ్లతో స్నానం చేసే హుంజాలు వ్యాయామం, నడకకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంపై రీసెర్చ్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు ఇక్కడికి వచ్చి ఏళ్ల పాటు వారితో కలిసి నివసించారు. చివరకు వారు తెలుసుకున్నది ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. హుంజాలు ప్రకృతిలో ఉండేందుకు ఇష్టపడతారు. ప్రకృతిలో ఓ భాగంగా దానిలో మమేకమై ప్రకృతి విధించిన హద్దులు దాటకుండా ఉండటమే సహజంగా దొరికే ప్రతిదిమైన మనుషులు ఆహారంగా తీసుకుంటారు. అది కూడా కేవలం పరిమితంగానే. అనవసరంగా తినేసి ఒళ్లు పెంచుకోవటం ఇక్కడ కనిపించదు. పైగా ఇక్కడ ఉన్న వారిలో 90% అక్షరాస్యులే అవటం విశేషం. ఆరోగ్యకరమైన జీవన విధానమే వీరి ఆరోగ్య రహస్యం. వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ స్వయంగా వారే పండించుకుంటారు. ముఖ్యంగా పండ్లు, తృణధాన్యాలు, గుడ్లు, స్వయంగా పండించిన కూరగాయలు, పాలు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని మాత్రమే ఈ తెగవారు భుజిస్తారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అస్సలే ముట్టుకోరు. ఓ అంచనా మేరకు రోజుకు 2000 క్యాలరీలకు మించి ఆహారం తీసుకురట. ఆప్రికాట్ పండ్లను ఇష్టంగా తింటారు. హిమనీ నదాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిని మాత్రమే వారు తాగుతారు. ఇక్కడ లభించే తుమురు టీ చాలా ప్రత్యేకం. మూలికలతో తయారు చేసిన ఈ టీ వల్లే వీరి చర్మం నిత్య యవ్వనంతో ఉండేలా చేస్తోందని చెప్తున్నారు. ఉప్పును చాలా తక్కువగా తీసుకుంటారట. చక్కెర అస్సలు ఉత్పత్తి చేయరు. కాబట్టి దానిని తీసుకోవడం వారు అవసరంగా భావించరు. ఇక మరో విషయం, వీరికి అత్యంత ఇష్టమైన పండు నేరేడు పండట. ఈ పండును సంపూర్ణంగా ఉపయోగిస్తారు. పై భాగాన్ని తిన్న తరువాత గింజ నుంచి నూనెను తీసి దానిని కూడా వాడతారు. వీరి ఆహారంలో నేరేడు పండుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ పండు దొరకని చోట ఉండే యువకులను ఇక్కడి యువతులు పెళ్లి కూడా చేసుకోరని చెబుతారు. అంటే వీరి జీవితాలలో నేరేడు పండు చాలా ప్రభావం చూపిస్తోందని పరిశోధకులు గుర్తించారు. ఇక్కడి ప్రజలు రోజువారీ ఆహారానికి సమయంలో 2-3 నెలల పాటు విరామమైన ద్రవాలను ఎక్కువగా తీసుకుంటారట. ఇది హుంజాలలో సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఇప్పటికీ ఈ ఆచారాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఆప్రికాట్ పండ్లలో ఉండే విటమిన్ B17కు క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధించే లక్షణాలున్నాయి. మంచి ఆరోగ్య అలవాట్లు ఉంటే వయసు మీద పడినా అనారోగ్యం దరిచేరదు. అది మనం నిత్యం వింటూనే ఉంటాం. అలా ఉండటం వల్ల ఆసుపత్రులకు పరిగెత్తే పని ఉండదని పెద్దలు చెప్తుంటారు. 30 ఏళ్లు దాటితేనే ఏదో ఒక అనారోగ్యం చుట్టుముడుతున్న ఈ రోజుల్లో హుంజా తెగవారు 60 ఏళ్లు వచ్చినా 20 ఏళ్ల వారిలో ఉండే ఆరోగ్యంతోనే కనిపిస్తుంటారు. 70 ఏళ్లు మీద పడ్డా చర్మం ఏమాత్రం ముడతలు పడదు. నిత్య యవ్వనంగా వారుంటారు. సాధారణంగా మనకు తెలిసి మహిళలకు 40 ఏళ్లు దాటితే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ పుట్టినా ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉండవని వైద్యులే చెప్తుంటారు. కానీ ఈ తెగవారు మాత్రం 60 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిస్తారు. అమ్మతనాన్ని నిండు మనసుతో ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తారు. ఎంత దూర ప్రాంతాలకైనా నడవడానికే ప్రాధాన్యత ఇస్తారు. వీరికింత దీర్ఘాయువు మరియు ఆరోగ్యానికి కారణం వారి ప్రాథమిక ఆహారమే. హుంజా ప్రజలు ఉత్తర భారతదేశంలోనూ నివసిస్తున్నారు.
ఈ తెగకు ఈ పేరు ఎలా వచ్చింది అన్న విషయం ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. అక్కడ హుంజా అనే నది ఒడ్డున వీరు స్థిరపడ్డారు కాబట్టి వీరిని హుంజాలు అంటున్నారట. మీరు నమ్మరు కానీ 40 ఏళ్ల వయసులోనూ ఈ తెగవారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందంగానే కనిపిస్తారు. ఇక అదే సమయంలో సన్నగా మరియు ఆకర్షణీయంగా ఉంటారు. హిమాలయాల దిగువ భాగంలో జీవించే ఈ తెగ జనాభా 20,000 మాత్రమే. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న గల్గిత్ బల్చిస్తాన్ ప్రదేశాలలో వీరు జీవిస్తూ ఉంటారు.